శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో ప్రతి గృహిణి కూడా తాను తన ఇంటిలో నిర్వహించేటువంటి ఆ కార్యక్రమాల వెనకాల చాలా చక్కటి వైద్య రహస్యం కూడా దాగి ఉంది అనేటువంటి విశేషాంశాన్ని గుర్తిరగాలి. శ్రావణలక్ష్మి స్వాగతం అంటూ ఆ గృహిణి ఉదయాన్నే నిద్ర నుంచి లేచి ఒళ్ళంతా కూడా వీలైతే పసుపు రాసుకొని స్నానం చేసేటువంటి సనాతన సంప్రదాయం వెనకాల ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం మన భారతీయ సంస్కృతిలో దాగి ఉన్నది అని చెప్పవచ్చు. గృహంలో గృహలక్ష్మి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా చక్కగా ఆనందంగా ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ యొక్క గృహలక్ష్మి నోములు నోముకునేటువంటి సందర్భంలో కూడా చక్కగా అనేక రకరకాలైనటువంటి పూలతో ఆ యొక్క శ్రీలక్ష్మిని ఆరాధన చేయటం, గౌరీదేవిని ఆరాధన చేయటం జరుగుతుంది. పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి చక్కగా అర్చన చేసిన తరువాత ఆ పసుపు ముద్దనే తాను నిత్యం కూడాను స్నానాది కార్యక్రమాల్లో వాడుకునేటువంటి సంప్రదాయం వెనకాల ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం దాగి ఉన్నది కదా. మరి అలాగే వరిపిండిని బెల్లాన్ని కలిపి నీటితో తడిపి దీపారాధన కుందిగా చేసి దానిలో ఆవు నెయ్యి పోసి ఈ యొక్క శ్రావణ మాసంలో చేసేటువంటి ఆ యొక్క దీపం వెలిగించటంలో అంతరార్థం చాలా గొప్పది. ఆ దీపారాధన కుందెని తామే తినటం వెనకాల వైద్య రహస్యం ఎంతగానో దాగి ఉంది. చలిమిడిలో ఆవు నెయ్యి, ఆ ఆవు నేతి వేడికి కొద్దిగా ఉడికినటువంటి ఈ మిశ్రమం వర్షాకాల అనారోగ్యాన్ని కలిగించదు అనేటువంటిది వైద్య రహస్యంగా కూడా మనం గ్రహించాలి. ఈ కాలంలో ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ముత్తైదువులను పిలిచి శనగలు అలా దానంగా ఇవ్వటం జరుగుతుంది. చక్కగా బొట్టు, కుంకం, ఆ గంధం అన్నీ కూడాను ఆ ముత్తైదువకు అలంకరించి నమస్కృతాంజలు ఘటించి శనగలు వాయనంగా ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ శనగలు మొలకెత్తినవి గనక ఇంటిల్లిపాది గనక భుజించినట్లయితే ఈ నెలంతా కూడా వారికి పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. గ్రహచార రీత్యా కూడా సంభవించేటువంటి ఉపద్రవాలు తొలగిపోతాయి అనేటువంటి విశిష్ట లక్షణం ఈ శనగల వెనకాల దాగిన పరమార్థంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇన్ని ఆరోగ్య సూత్రాలు స్త్రీలకు మాత్రమే చేస్తే పురుషులు ఆరోగ్యవంతులై జీవించరాదు అనేటువంటి ప్రాచీనుల ఆశయం కాదు. కానీ స్త్రీ గృహిణి అయిన ఆమె బాగా ఆరోగ్యంగా ఉంటే గృహ వైద్యురాలైన ఆమె తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగల శక్తి కలదని, ఇంటికి స్త్రీ ముఖ్యురాలని చెప్పడమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేతనే ఇల్లు అంటే గృహలక్ష్మి అని చెప్పేసి మనం భావిస్తూ ప్రతివారు కూడా గృహలక్ష్మికే ఎక్కువ స్థానం కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి గృహలక్ష్మి ఆరోగ్యప్రదంగా ఉంటేనే ఆ ఇల్లంతా కూడా ఆనంద నిలయంగా మారుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క శ్రావణ మాసమంతా కూడాను ఎక్కడ చూసినప్పటికీ కూడాను చక్కటి మంగళకరమైనటువంటి వాతావరణమే ప్రతి గృహంలో కూడాను కనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే చక్కగా సుప్రభాత సమయంలోనే ఏ ఇంట అయితే నాదస్వరం వినిపిస్తుందో ఆ ఇల్లు శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి నాదస్వరం కలిగినటువంటి ఆ క్యాసెట్ను మీ ఇంట్లో ఉదయాన్నే ప్రతిరోజు కూడాను అలా గనక విన్నట్లయితే ఇంటిల్లిపాదికి కూడాను సర్వ సుఖాలతో పాటుగా ఆయుష్, ఆరోగ్యం, లక్ష్మీ కళ ఆ గృహమంతా కూడాను విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. ఈ మాసమంతా కూడాను లలితా సహస్రనామ పారాయణ, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, శ్రీ సూక్త పారాయణలు, కనకధారా స్తవం వంటి అమూల్యవంతమైనటువంటి స్తోత్ర పారాయణలు ఏ గృహంలో అయితే నిత్యము కూడాను జరుగుతూ ఉంటాయో ఆ ఇంట శ్రీలక్ష్మీదేవి
అష్టలక్ష్మి స్వరూపాలతో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. దైవ బలమే అన్నిటికీ మూలబలం. ఈ దైవత్వం నిండినటువంటి గృహం ఎల్లవేళలా కూడాను సంతోషాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సర్వ సంపదల్ని కూడా ప్రసాదింపజేయటానికి సహకరిస్తుంది. కాబట్టే శ్రావణ లక్ష్మి స్వాగతం అంటూ మనమంతా కూడా ఆ శ్రావణ మాసం మొదలైన దగ్గర నుంచి కూడా నేటి వరకు కూడాను అటువైపు సౌభాగ్యతత్వాన్ని అందరికీ ప్రసాదించేటువంటి గౌరీదేవి యొక్క ఉపాసన, ఇటువైపు లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఆ యొక్క లక్ష్మీదేవి ఉపాసన నిత్యం కూడాను జరుగుతూ ఉండేటువంటి గృహాలలో అనుక్షణం కూడాను ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా మరి.